If you are not subscribed to our channel, please do subscribe. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ సైట్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అండ్ అదేవిధంగా డీవీఆర్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి అండ్ సెటప్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను డాహువా కెమెరాస్ అండ్ డాహువా డీవీఆర్ యూస్ చేశాను. సో అది ఏ విధంగా సెటప్ చేసుకోవాలో కూడా మీరు క్లియర్గా చూసి నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కెమెరా ఎక్కడ పెట్టాలో పొజిషన్ డిసైడ్ చేసుకున్న తర్వాత కెమెరా జంక్షన్ బాక్స్ని అక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పీవీసీ పైప్ లైన్ రన్ చేసుకుంటూ వచ్చి, సో మనం డీవీఆర్ ఎక్కడైతే పెడతామో ఆ డీవీఆర్ దగ్గరికి పైప్ లైన్ రన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వైర్ అనేది రన్ చేసుకుంటూ వచ్చి డీవీఆర్ దగ్గర ఒక 1 మీటర్ లూజ్ వదులుకోవాలి. సో అదేవిధంగా కెమెరా జంక్షన్ బాక్స్ దగ్గర ఒక 1/2 మీటర్ లూజ్ వదులుకోవాలి. ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎన్ని కెమెరాలు అయితే మనం ఇన్స్టాల్ చేస్తామో అన్ని కెమెరాలకి ఇదే విధంగా మనము చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వైర్కి బిఎన్సి అండ్ డీసీ కనెక్టర్స్ని కనెక్ట్ చేయాలి. సో కెమెరా పెట్టే దగ్గర బిఎన్సి కనెక్టర్ అండ్ డీసీ కనెక్టర్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ డీవీఆర్ సైడ్ ఓన్లీ బిఎన్సి కనెక్టర్ మాత్రం కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బిఎన్సి కనెక్టర్ అండ్ డీసీ కనెక్టర్ని ఎలా కనెక్ట్ చేయాలో క్లియర్గా ఒక వీడియో చేశాను. ఫ్రెండ్స్, అది సీసీటీవీ పార్ట్ 1. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. బిఎన్సి అండ్ డీసీ కనెక్టర్స్ని కనెక్ట్ చేసిన తర్వాత కెమెరా జంక్షన్ బాక్స్ యొక్క టాప్ ప్లేట్ తీసుకొని ఈ విధంగా కెమెరాని సెట్ చేసుకోవాలి. స్క్రూస్ ఫిట్ చేసుకొని ఇన్సైడ్ కెమెరాని నేను డైరెక్ట్గా ఫాల్ సీలింగ్కి ఫిట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, సో అక్కడ మనకి కెమెరా జంక్షన్ బాక్స్ ఏం అవసరం లేదు. సో అవుట్ సైడ్ కెమెరాకి మాత్రమే మనకు జంక్షన్ బాక్స్ పెట్టాం కాబట్టి, సో ఈ విధంగా ప్లేట్కి ఫిక్స్ చేసుకొని తర్వాత తీసుకెళ్ళేసి ఈ విధంగా సీసీటీవీ వైర్కి ఉన్నటువంటి బిఎన్సీ అండ్ డీసీ కనెక్టర్స్ని కెమెరాకు ఉన్నటువంటి బిఎన్సీ అండ్ డీసీ ఫీమేల్ పోర్ట్స్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్లేట్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత డీవీఆర్ సెటప్ చేసుకోవాలి. సో డీవీఆర్ని ఎలా సెటప్ చేసుకోవాలి, హార్డ్ డిస్క్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ ఎస్ఎంపిఎస్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. ఫ్రెండ్స్, సీసీటీవీ పార్ట్ 2. సో అది చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఏ విధంగా సెటప్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. సెటప్ చేసుకున్న తర్వాత పవర్ ఆన్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డీవీఆర్ని మానిటర్కి లేదా టీవీకి కనెక్ట్ చేసుకోవాలి. సో విజే కేబుల్ కానీ హెచ్డిఎంఐ కేబుల్ కానీ యూజ్ చేసి కనెక్ట్ చేసుకొని స్విచ్ ఆన్ చేయండి. ఫ్రెండ్స్, టీవీ కనెక్ట్ చేసినట్లయితే సోర్స్ మార్చుకోండి. హెచ్డిఎంఐ అయితే హెచ్డిఎంఐ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే విజే కేబుల్ పెడితే పీసీ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు డీవీఆర్ అనేది ఓపెన్ అవుతుంది. డీవీఆర్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనము కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత కింద ప్రాంప్ట్ క్వశ్చన్ అని ఉంటుంది. సో అది వచ్చేసి పాస్వర్డ్ హింట్ అనమాట. సో పాస్వర్డ్ హింట్ టైప్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీకు ఒక ప్యాటర్న్ లాక్ కనిపిస్తుంది. ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ స్క్రీన్లో మనకి ఈమెయిల్ అడ్రస్ అండ్ 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఎంటర్ చేసుకోండి, ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు రీసెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.